హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ చీరికలు, కూరకి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉల్లిపాయలను మగ్గనిద్దాము. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వలిసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకుని ఫ్రై చేసుకుందాము. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకుందాము. ఉప్పు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకొని అవసరం లేదు. సరిపోకపోతే లాస్ట్లో కలుపుకుందాము. రొయ్యలు ఉప్పు కారంలో మగ్గిన తర్వాత 1/2 కప్పు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని మగ్గనిద్దాము. మామిడికాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడకనిద్దాము. కూర ఉడికేలోపు మసాలా నూరుకుందాము. ఈ కూరలోకి మసాలా నూరుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 స్పూన్ గసగసాలు, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని మెత్తగా నూరుకుందాము. కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా నూరుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుందాము. మనం నూరుకున్న మసాలాను అంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత కర్రీ ఉడికిందో లేదో చూద్దాము. రొయ్యలు బాగా ఉడికి కూర దగ్గర పడిన తర్వాత మనం నూరు పెట్టుకున్న మసాలాను వేసుకుని ఒకసారి బాగా తిప్పుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. కూర దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో రుచికరమైన రొయ్యలు మామిడికాయ కర్రీ ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.